చూస్తే ఎరిపెక్కిన కళ్ళు, పొడిబారిన పెదాలు, గంజాయితో ఎన్నో అనర్థాలు, కొత్త స్నేహాలు, అదుపులేని ఖర్చులు, మీ పిల్లల మత్తుకు బానిసయ్యారని తెలిపే లక్షణాలు తొలి దశలోనే గుర్తించి చక్కదిద్దుకుంటే అంది వచ్చిన వాళ్ళు అక్కరకు రాకుండా పోయే ప్రమాదం ఉందంటూ వార్త కనిపిస్తుంది. హైదరాబాద్ ఫిలిం నగర్ ప్రాంతానికి చెందిన యువకుడు వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయాడు. అతన్ని ఎవరో ఢీకొట్టడం వల్లే మరణించాడని తల్లిదండ్రులు అనుమానించారు. తీరా పోలీసులు దర్యాప్తులో వారు నిశ్చేష్టులయ్యే నిజాలు తెలిపారు. ఆ యువకుడు మద్యం, గంజాయిలకు అలవాటు పడ్డాడని, ఆ మత్తులో వేగంగా బండి నడిపి డివైడర్ను ఢీకొట్టడం వల్ల మరణించాడని, అంతకుముందు మాదాపూర్ ప్రాంతంలో తన అతివేగంతో మరొకరి మరణానికి కారణమయ్యాడని తేలిందట. సో ఇలా గుర్తించండి అంటూ అప్రమత్తం కానింటూ వార్త చెప్తున్నారు. తొలుత సిగరెట్, ఆల్కహాల్ తీసుకోవడం మొదలైన తర్వాత మాదక ద్రవ్యాల వైపు మొగ్గు చూపుతారని నిపుణులు చెబుతున్నారు. కొన్ని సంకేతాల ద్వారా పిల్లల మత్తుకు బానిస అవుతున్నారని గుర్తించవచ్చని స్పష్టం చేస్తున్నారు. ఆకలి తగ్గిపోవడం, తరచూ మానసిక ఒత్తిడికి లోనవ్వడం, జ్ఞాపక శక్తి మందగించడం, చేతులు కాలు వనకడం, ఇక జుట్టు పొడిబారి వయసు మీరినట్లుగా కనిపించడం, మాట తడబడటం, కళ్ళ కింద నల్లటి వలయాలు ఏర్పడడం, కుటుంబ సభ్యులతో కాకుండా ఒంటరిగా గదిలో ఉండడం, సాధారణ కన్నా ఎక్కువగా వాదనకు దిగడం, అంతకు ముందులా కాకుండా అతిగా నిద్రించడం లేదా నిద్రకు దూరం అవ్వడం, పల్లె పట్నం తేడా లేకుండా మత్తు మహమ్మారి బారిన పడి ఎందరో యువకులు భవిష్యత్తు ఇక బుగ్గిపాలవుతోంది. గంజాయి వినియోగం విపరీతంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశంగా మారింది. మిగతా మాదక ద్రవ్యాలతో పోలిస్తే సులభంగా చౌకగా లభ్యమవడం ఇందుకు కారణం కనిపిస్తోంది. తొలుత రుచి చూడాలనే ఉత్సాహంతో మత్తు ఊబిలోకి దిగుతున్న యువత బానిసలుగా మారాక కానీ కుటుంబ సభ్యులు గుర్తించలేకపోతున్నారు. అప్పటికే పరిస్థితి చేదాటిపోతుండడంతో ఆయా కుటుంబాల బాధ వర్ణానితంగా ఉంది. ఇక బయటికి చెబితే పరువు పోతుందనే బాధ ఓవైపు, ఎదిగిన పిల్లలు చేదాటిపోతున్నారనే ఆవేదన మరోవైపు వారిని దహించి వేస్తుందంటూ వార్త కనిపిస్తుంది. సో ఈ వార్త ఎందుకు చెప్తున్నా అంటే, ఈ మధ్యకాలంలో మీ అందరికీ తెలుసు, చాలామంది యువకులు పార్టీల పేరుతో, పబ్బుల పేరుతో మరి విచ్చలవిడిగా డ్రగ్స్ కల్చర్కు, ఇక డ్రగ్స్తో పాటు గాంజాయి మద్యానికి బానిసలు అవుతున్నారు. మనం చూస్తూ ఉంటే ఇట్లా హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి కొన్ని ప్రాంతాలు చూస్తుంటే ఏ టీ స్టాల్ దగ్గరికి పోయినా కొంతమంది అమ్మాయిలు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేసే అమ్మాయిలు, ఇంకొంతమంది ఇక చదువుకునే అమ్మాయిలు కూడా విచ్చలవిడిగా అబ్బాయిల కంటే ఎక్కువ సిగరెట్లు తాగుతున్నారు. బహిరంగ ప్రదేశాల్లోనే అమ్మాయిలు సిగరెట్ల మీద సిగరెట్లు తాగుతూ మరి వాళ్ళు ధూమపానానికి బాధ్యులు అవుతున్నారు. ఇంకొంతమంది పార్టీల పేరిట, పబ్బుల పేరిట పోయి మరి ఇటు డ్రగ్స్ తీసుకుంటూనే అటు మద్యం సేవిస్తూనే ఇక మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారు. సో అందరికీ చెప్పేది ఏంటంటే, ఎవరైతే మొదటి దశలో ఉన్నారో, ఎవరైతే ఈ గంజాయిని, డ్రగ్స్ని తీసుకునడంలో మొదటి దశలో ఉన్నారో వాళ్ళని ఈజీగా ఐడెంటిఫై చేయొచ్చంట. ఏదైతే వారి కళ్ళని కూడా ఎరిపెక్కి వారి పెదాలన్నీ పొడిబారిపోయి ఉంటాయట. అప్పుడు ఆ లక్షణాలను బట్టి మీరు వాళ్ళు మత్తు పదార్థాలకు అలవాటు అవుతున్నారా లేదా, వాళ్ళు నిజంగా బానిసలు అవుతున్నారా లేదనేది మీరు ఐడెంటిఫై చేయొచ్చు అని చెప్తున్నారు. సో చాలామంది, చాలా కుటుంబాల్లో వాళ్ళ ఉన్నటువంటి బిజీ టైంలో వాళ్ళ పిల్లల్ని పట్టించుకోరు. కొంతమంది ఆఫీస్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్, కొలీగ్స్తో చూస్తూ ఉంటారు, కొంతమంది ఫ్రెండ్స్తో సర్కిల్లో తిరుగుతూ ఉంటారు, కొంతమంది మీ స్నేహితులు ఇప్పుడిప్పుడే మత్తుకు బానిసలు అవుతుంటారు, గంజాయి లేదా డ్రగ్స్ వీటన్నిటి కూడా. అటువంటి వాళ్ళని మరి ఈజీగా ఐడెంటిఫై చేసి ఆ మత్తు బారి నుంచి, ఆ గంజాయి బారి నుంచి బయటపడేసేటువంటి లక్షణాలు కళ్ళు ఎర్రపెక్కడం, పెదాలు పొడిబారిపోవడం, అతిగా నిద్రపోవడం, ఒట్టిగానే చీదరించుకోవడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయట. దయచేసి అటువంటి లక్షణాలు మీ కుటుంబ సభ్యుల్లోనో, మీ స్నేహితుల్లోనో, మీ కొలీగ్స్లోనో కనిపిస్తే ఆ మత్తు నుంచి బయటికి తెచ్చే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ మత్తులోకి దిగితే మరి అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. అందులో నుంచి బయటికి రావాలంటే అంత ఈజీగా ఉండదు కాబట్టి సో దయచేసి మత్తు బారిన పడొద్దని చెప్పేసి ఒక వార్త కనిపిస్తుంది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ మత్తు పదార్థాలు ఎక్కడ కనిపించినా అక్కడ ఉక్కుపాదం మోపుతున్నది. ఏ పార్టీ జరిగినా ఆ పార్టీ మీదకి మరి రేవ్ పార్టీ అయినా, లేకపోతే ఇతర డ్రగ్స్ పార్టీ అయినా, లేకపోతే పబ్బులైనా రైడ్స్ చేసి మరి వాళ్ళందరినీ పట్టుకొని ఆ మత్తు బారి నుంచి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సో దయచేసి మీ కుటుంబ సభ్యుల మీద, మీ పిల్లల మీద, మీ ఫ్రెండ్స్ మీద ఒక్కసారి వాళ్ళు మత్తుకు బానిసలు అవుతున్నారా లేదా అనేది మీరు ఒక కన్నేసి పెట్టాల్సినటువంటి అవసరం అయితే ఉన్నది. సో దానికి సంబంధించిన వార్తను హైలైట్ కనిపిస్తుంది. రైట్, ఒకసారి ఆంధ్రజ్యోతిలో చూస్తే